నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. రంగారెడ్డి జిల్లాలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన చిన్నజీయ స్వామి. జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి సుడిగాలి పర్యటన, దేవురుపల మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. గ్రేటర్లో కొనసాగుతున్న పార్టీల ఫిరాయింపులు, ఎల్బీ నగర్లో బీజేపీ పార్టీలో చేరిన వివిధ పార్టీల నేతలు. మీ సేవా కేంద్రాల వద్ద భారీగా వరద బాధితులు, వరద సహాయం కోసం క్యూ లైన్. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ వద్ద రైతుల ఆందోళన, రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్. ఇక రైట్ డీటెయిల్ చూస్తే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో చిన్నజీర స్వామి ఆశ్రయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో చిన్నజీర స్వామి వారికి పూర్ణ గుంభంతో ఘన స్వాగతం పలికారు. नमो वयं वै श्रवणाय गुरुमहे कामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय महाराजा मम देवानि हरे महान्तरिक्षम् ఇక తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవురుపల మండలంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వచ్చిన వివిధ పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. అనంతరం సీతారామపురం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మరోవైపు జనగామలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లా భార్గవి రామరెడ్డి, ఎంపీపీ బస్స సావిత్రి మల్లేష్, సర్పంచ్ బిల్ల అంజమ్మ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మా అమ్మా ఇద్దరులే మనం ఎంత జరగాలి మీరు మీరే కడతా అంటే చేస్తారా ఎంపీ మేడం బాధరాని కొంచెం ఎన్నో రోజుల నుంచి కలగంటున్న ఈ రోడ్డు, ఎందుకంటే దేవురుప్ల
గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారు. ఈ దేవురుప్ల గ్రామాన్ని కానీ మండలం కానీ పాలకుర్తి నియోజకవర్గం కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే అన్ని అభివృద్ధి కార్యక్రమం లోపల ఇలా ముందుకు పోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీలకు చెందిన నేతలు పార్టీలు ఫిరాయింపులు కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా లింగోజిగూడ డివిజన్లో వివిధ పార్టీలకు చెందిన ఎల్బీనగర్ బీజేపీ ఇన్ఛార్జ్ సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ పతనం మొదలైందని, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాయకత్వం కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వం, సామ రంగారెడ్డి అన్న గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. టీఆర్ఎస్ పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లింగోజిగూడ నుంచి అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, వివేక్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా మల్కాజిగిరి కుమార్ సమక్షంలో ఈరోజు దాదాపు 30 మంది యువకులు భారతీయ జనతా పార్టీ చేరింది. వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కుమార్ కానీ, అదేవిధంగా అశోక్ వీళ్ళందరూ నిరంతరం పనిచేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్లో లింగోజిగూడ కైవసం చేసుకునే విధంగా కార్యాచరణ ముందుకు పోతా ఉన్నది. ఈరోజు ఇచ్చిన హామీలను, జీహెచ్ఎంసీ ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుంగులో తొక్కింది. ఏ హామీ నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా లింగోజిగూడను పూర్తిగా ఒక ముంపు ప్రాంతం గురి చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు జీహెచ్ఎంసీలో 5 సంవత్సరాల కింద మీకు ట్రంక్లను ఏర్పాటు చేస్తాము, ముంపు బారి నుంచి పూర్తిగా విముక్తి ఎంతని చెప్పేసి మాయమాటలు చెప్పి ఈ 5 సంవత్సరాల్లో బాక్స్ టైపు నాల కడుతూ ఉన్నాము. ఇక శాశ్వత పరిష్కారం అవుతుందని చెప్పేసి మాటలకే పరిమితమైంది తప్ప ఆ సమస్య ఎప్పటికప్పుడు అట్లనే ఉన్నది. ఈ రోజు మొన్న వచ్చిన వర్షాలకు మొత్తం లింగోజిగూడ డివిజన్ పూర్తిగా ఈరోజు ముంపు బారి మొత్తం ఇళ్ళలో నీళ్ళు వచ్చే పరిస్థితి మనకు కనబడ్డది. దానికి కేవలము మాటలు చెప్తా ఉన్నారు. శాశ్వత పరిష్కారం కోసం లింగోజిగూడను పూర్తిగా మేము చేస్తామని ఇంకా కూడా ప్రణాళికబద్ధంగా మీకు ప్రణాళిస్తున్నాము. ఈ విధంగా దంగలేసి మాటలు చెప్తూ తప్ప ఇంతవరకు కార్యాచరణ లేదు. 5 సంవత్సరాల నుంచి ప్రతిసారి చిన్న వర్షం వచ్చినా పెద్ద వర్షం వచ్చినా కానీ లింగోజిగూడ మొత్తం మునుగు అంటే ఎప్పుడు వర్షం వస్తూ ఇళ్లలో ఉండలేని భయాందోళనతో లింగోజిగూడ ప్రజలు మొత్తం ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మాకొకసారి లింగోజిగూడను భారతీయ జనతా పార్టీ ఖాతాలో వేయండి. ఖచ్చితంగా అభివృద్ధి అంటే డివిజన్ ఆదర్శమైన డివిజన్ తీర్చిదిద్దడం కోసము ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుందని అవకాశం వెళ్ళని యువకులు ముందుకు వచ్చినందుకు ఈరోజు యువకులు కూడా ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు శివాజీ వారసులా, మీరు బాబర్ వారసులా? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక దేశభక్తితోని, ఒక అభివృద్ధి మంత్రంతోని ఈరోజు అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా సంక్షేమ పథకాలు ఈరోజు బడుగు బలహీనతలకు అందే విధంగా కార్యాచరణతో ముందుకు పోతుంది. కాబట్టి ఈరోజు డివిజన్ అభివృద్ధి కానీ, ఈరోజు ఈ యువకుల అభివృద్ధి కోసం కానీ, ప్రాంత అభివృద్ధి కోసం కానీ, అభివృద్ధి కోసం ఓటు చేసే విధంగా ఈరోజు ముందుకు రావాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా వీళ్ళందరూ యువకులందరూ కలిసి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ సాధన ఆహ్వానిస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అందరికీ ప్రాధాన్యత ఇస్తుంది, అందరికీ అవకాశాలు వస్తుంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్లో లింగోజిగూడ గెలుచుకునేది మొట్టమొదటి సీటుగా, ఈరోజు మొట్టమొదటి డివిజన్గా భారతీయ జనతా పార్టీ మేము గుర్తిస్తాము. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి వరద సహాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద బాధితుల సహాయం పొందడానికి ఈ సేవా కేంద్రాల వద్ద క్యూ లైన్లో నిలబడుతున్నారు ప్రజలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సోమవారం నుంచి శ్రావణ మాసం మొదలవడంతో ఆలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ పోచారం మున్సిపాలిటీలో సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, గోపూజ, ధ్వజారోహణ నిర్వహించారు. దేవాలయ నిర్వాహకులు సరిత బద్రీనాథ్ గౌడ్, ఫణీంద్ర శర్మ, ప్రశాంత్ శర్మ, విశాల్ శర్మ దేవాలయ పూజారితో కలిసి పూజలు నిర్వహించామని తెలిపారు. భక్తులకు ముఖ్యగమనిగా ఈ సంవత్సరము అతి భయంకరమైనటువంటి రోగం కరోనా. భక్తులందరూ కూడా దేవాలయానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా తప్పకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రిలో ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ రోజు నుంచి శివుని దేవాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. అదేవిధంగా చాగలమర్రి గ్రామంలో చిన్న మకాణంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు, కార్తీక దీపాలతో భక్తులు భక్తి శ్రద్ధలతో విశేష పూజలు జరిపారు. అదేవిధంగా ప్రతి కార్తీక సోమవారం శివపార్వతుల పల్లకి సేవ అనంతరం మంత్రపుష్పం జరపబడుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామసుబ్బారెడ్డి, మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, ఆలయ భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆలగడ్డ రిపోర్టర్ దక్షిణ నల్లమల్లు చాగలమర్రి. ప్రస్తుతం మనము చాగలమర్రిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఈ రోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ రోజు నుంచి ఈ గుడి లోపల
5 వారాలు కావడంతో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారో ఈ రోజు నుంచి ఆలయ చైర్మన్ రామసుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ రోజు నుంచి వచ్చే భక్తుల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు కరోనా నేపథ్యంలో అది కూడా అడిగి తెలుసుకున్నాము. ప్రతి సోమవారం భక్తులకు అందరికీ రమ్మని కోరుతున్నాము. కార్తీక పౌర్ణమి రోజు కూడా కళ్యాణం 5 వారాలు, తొలి ఏకాదశి, పౌర్ణమి, స్వామి సేవ ఉంటుంది. అదేవిధంగా వచ్చే భక్తుల మీద శానిటైజర్. ఓం నమ శివాయ. జాగలమరి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము కార్తీక మాసంలో ప్రతి రోజు ఉదయాన్నే అభిషేక కార్యక్రమాలు జరుపుకుంటాము. అంతేకాకుండా ప్రతి సోమవారం పల్లకీ సేవ ఉంటుంది. పౌర్ణమి రోజు భోజన వసతి ఏర్పాటు చేస్తాము ఉపవాసం ఉన్న భక్తులకు మరియు అందరి భక్తులకు. తర్వాత ఏకాదశి నాడు కూడా భోజన ఏర్పాటు ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాడు కూడా ప్రసాద కార్యక్రమాలు, వితరణ కార్యక్రమాలు ఉంటాయి. మహిళలు ప్రతి సోమవారము దీపాలంకరణ చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక మాసము కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శానిటైజరింగ్ చేసుకొని మాస్కులు ధరించి జరుపుకుంటాము. లాస్ట్ 40 రోజులు పార్క్ సేవలు నిర్వహిస్తారు. ఇది దేవాలయం యొక్క విశిష్టత. ఇది అతి పురాతనమైనటువంటి ఎండోమెంట్కి చెందినటువంటి దేవాలయం. సుమారు వాళ్ళకి 2-3 కోట్ల ఆస్తి ఉంది, కానీ అది అంత అందుబాటులో లేదు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో శివసాయి గ్రూప్ సర్వీసెస్ అధినేత వీరప్రసాద్ గారి ఆధ్వర్యంలో గొప్ప ప్రారంభోత్సవం చేశారు. ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉండాలని శివసాయి గ్రూప్ సర్వీసెస్ అధినేత వీరప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టీం నంబర్స్ అలాగే ఆలగడ్డ టీం నంబర్స్ పాల్గొన్నారు. డెబిట్ క్రెడిట్ ఖచ్చితంగా ఉంటుంది బ్యాంకులో. అంటే తీసుకున్న డిపాజిట్స్ ఎన్ని, బ్రాంచ్ ఎన్ని డీడీస్ వస్తున్నాయి, ఎంతమంది సాలరీస్ పే చేస్తున్నాము, ఎన్ని డీడీ ఛార్జెస్ వస్తున్నాయి, తర్వాత కంపెనీకి ఎంత ప్రాఫిటబుల్ ఉంది, ఎన్ని అగ్రికల్చర్ లోన్స్ ఇచ్చాము, ఎన్ని మార్టిగేజ్ లోన్స్ ఇచ్చాము, ఎన్ని హౌసింగ్ లోన్స్ ఇచ్చాము, ఎన్ని లోన్స్ ఇచ్చాము అన్ని టాలీ కట్టు ఉంటుంది. అప్పుడు ఆ బ్యాంక్ ప్రాఫిట్లో ఉంది అంటే బ్యాంక్ నమ్ముతారు. ఆ బ్యాంక్ లాసులు ఉంటే బ్యాంక్ క్లోజ్ చేసి వేరే బ్యాంక్ అటాచ్ చేస్తారు అని చెప్పి. అంటే ఎందుకు ప్రాఫిటబుల్ ఉంటుంది అంటే మనం చేసే పద్ధతి, మనకు వచ్చే రికవరీస్ కరెక్ట్గా ఉంటే ఏ బ్యాంక్ అయినా ప్రాఫిటబుల్గా ఉంటుంది. నువ్వు రికవరీ సరిగా లేదనుకో వాడి ఇంటి సవాల్ చేయడము, లేకపోతే పేపర్ యాడ్ ఇవ్వడము, యాక్షన్ తీసుకోవడము ఇవి ఖచ్చితంగా జరుగుతుంది. ఈ అవేర్నెస్ కస్టమర్ తెలియదు. బ్యాంకు లోన్ ఇస్తాడు, లోన్ తీసుకొచ్చుకున్నాం, బ్యాంకు డబ్బులు కట్టమన్నాడు, డబ్బులు కట్టుకున్నాము, వాడు ఆ పావుల వడ్డీకి ఇస్తాడు, 10 రూపాయల వడ్డీకి ఇస్తాడు అనేది ఎక్కడో జరుగుతుంది. ఈరోజు ఐసిఐసిఐ ఎనీ లోన్, అగ్రికల్చర్ కావాలన్నా, హౌసింగ్ లోన్ కావాలన్నా, తర్వాత వెహికల్ లోన్ కావాలన్నా, ఆటో లోన్ కావాలన్నా, మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటే ఆ విధంగా ఇస్తాం. మాకు ఈ చోళా తెలుసు, మాకు శ్రీరామ్ ఫైనాన్స్ తెలుసు. ఇంకేమన్నా ఫ్లాట్ ఒక కస్టమర్కి ఏం తెలియదు లోన్ కావాలని చెప్పి మన చాలా మరి గురించి మాట్లాడుతున్నాం. లోకల్గా మనకు ఆంధ్ర బ్యాంక్ ఉంది, అన్ని బ్యాంక్స్ అన్ని చెప్తున్నా. లోకల్గా చాలామంది మండలంలో 2 బ్రాంచ్లు ఉన్నాయి బ్యాంకింగ్ పరంగా. స్టేట్ బ్యాంకే తీసుకున్నాం. స్టేట్ బ్యాంక్లో లోన్ కావాలి దానికి. స్టేట్ బ్యాంక్లో లోన్ కావాలి. మీ దగ్గరకు వచ్చాను ఒక కస్టమర్, ఒక 2 lakhs అనుకున్నాం. 2 lakhs బాగుందా అంటే ఒక సపోజ్ లోన్ కావాలండి 5 lakhs 5 lakhs అనుకున్నాము. అతనికి మీరు సర్వీస్ చేసిన తర్వాత ఎంత ప్రాఫిట్ ఆలోచిస్తారు అతనికి మనం ఏమో ఆపించాం. శ్రీబాగ్ ఒప్పందంలోని అంశాలను అమలు చేయాలంటూ అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్దాడి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపట్టారు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం న్యాయం చేయాలి, రాయలసీమ హక్కులను కాపాడాలి, రాయలసీమ హక్కులను కాపాడాలి, కాపాడాలి. అమలు చేయాలి శ్రీబాగ్ ఒప్పందాన్ని, 70 సంవత్సరాల క్రితం
1937 నవంబర్ 16వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందు శ్రీబాగ్లో ఒక ఒప్పందం జరిగింది. ఆ రోజు పెద్ద మనుషుల సమక్షంలో రాయలసీమకు రావాల్సినటువంటి హక్కులను కానీ రాయలసీమ ఎలాగ అభివృద్ధి చెందాలనేటువంటి విషయంలో శ్రీబాగ్లో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ఇప్పటికి కూడా 70 సంవత్సరాలు అవుతున్నా కూడా ఏమాత్రం కూడా ఆచరణకు నోచుకోకుండా అభివృద్ధి చెందాల్సినటువంటి రాయలసీమ అభివృద్ధి చెందకుండా ఇక్కడ రావాల్సిన నీటి కూడా సమగ్రంగా నీటి విషయాల్లో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడ రావాల్సినటువంటి రాజధాని విషయంలో కూడా అప్పుడు కర్నూలు నుంచి కోల్పోయి హైదరాబాద్ తీసుకోవడం జరిగింది. కానీ ఆ రోజు మనకు హైదరాబాద్ రాజధాని అయినాక రాయలసీమలో హైకోర్టు పెట్టాలనేటువంటి విషయం కూడా మరుగున పడిపోయింది. ఈ విషయాల్ని ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా రాయలసీమ ప్రజానీకం చైతన్యవంతం అవుతున్నారు. రాయలసీమకు సంబంధించినటువంటి అన్ని హక్కులను ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రభుత్వం తక్షణం నీటి విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ హైకోర్టు విషయంలో కానీ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి. ఇక కర్నూలు జిల్లా చాగలమర్రిలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వీరభద్రుడు పాల్గొని జయప్రదం చేశారు. అనంతరం చాగలమర్రిలో గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరవేసి మిఠాయిలు పంచిపెట్టారు. జెండా ఎగరవేసిన అనంతరం జై జగనన్న అని కార్యకర్తలు సంబరాలు చేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు అందరినీ ఆకర్షితులు చేశాయని వైసీపీ నేతలు కొనియాడారు. మహిళలు ఆర్థికంగా బలపడడం కోసం 101,20,000 మందికి జిల్లాలో రుణాలు ఇవ్వడానికి సంకల్పించామని విజయనగరం జిల్లా శ్రీనిధి ఎంజీఎం ఉమామహేశ్వర్ తెలిపారు. 80 నుంచి 90 కోట్ల మేర రుణాలు ఇవ్వడం జరిగిందని, మిగిలిన రుణాలు వచ్చే నెల 15 లోపు ఇస్తామన్నారు. విజయనగరానికి మంచి పేరు తెచ్చే విధంగా సిబ్బంది పనిచేస్తున్నారని కొనియాడారు. మెంటాడ మండలంలో 3 కోట్ల శ్రీనిధి రుణాలు 1,373 మందికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే మహిళలు ఈ రుణాలు వినియోగించుకుని తమ కుటుంబాలను ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్తున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏరియా కోఆర్డినేటర్ లక్ష్మీనాయుడు, ఏపీఎం నాగభూషణం, అలాగే సిపిఎం అప్పలరాజు, సిసిల అప్పలరాజు, వెంకటనారాయణ, రాధా తదితర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించి మనకి శ్రీనిధికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే శ్రీనిధిలో జిల్లా మొత్తం శ్రీనిధి జీవనోపాధి రుణాల కింద 101 కోట్ల రూపాయలు అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఈ సంవత్సరం సంబంధించి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇందులో 20,200 మంది సభ్యులకి ఓవరాల్గా 101 కోట్ల రూపాయలు అనేది మన రుణ లక్ష్యంగా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సుమారు అన్ని మండలాల్లో మనకు ఉన్నటువంటి మండలాల్లో
సుమారు 90% అనేది ఆల్మోస్ట్ అచీవ్ అవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడాను సుమారు 85 crores అనేది 85 నుంచి 90 crores అనేది లోన్ అనేది డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. సో మనకి ఇంకా బ్యాలెన్స్ వచ్చేసరికి ఒక 10 కోట్ల రూపాయల వరకు కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది ఏదైతే ఈ గ్యాప్ అయితే ఉందో ఇవన్నీ కూడాను మనం ఈ నెలాఖరికి లేదనుకుంటే నెక్స్ట్ మంత్ 15th లోపు మన ఈ ఫైనాన్స్ కి సంబంధించి 1 లక్షం అంతా కూడాను అచీవ్ అవ్వడం జరుగుతుంది. సో అదే రెండో పాయింట్ మనం చూసుకున్నట్లయితే శ్రీనిధిలో జిల్లా మొత్తం చూసుకున్నట్లయితే మంచి రికవరీ పర్సంటేజ్తో ఇప్పుడు ప్రజెంట్ 97%, 98%తో రికవరీ పర్సంటేజ్ కూడాను సాధించడం జరిగింది. సో ఓవరాల్గా ఈ 2 అంశాల్లో కూడాను మంచి పొజిషన్లో మన జిల్లా అనేది ప్రగతి సాధించడం జరిగింది. దీంతో పాటు మన జిల్లాలో ఈ మొండి బకాయిలు అనేది ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చక్కగా 0 NPAతో జిల్లాను అనేది మనము ముందుకు సాగించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. 1-2 దగ్గరలో ఏదైనా ముందు బకాయిలు వచ్చినప్పటికీ కూడాను అది 2-3 రోజుల్లో దానికి సంబంధించి మన సిబ్బంది అంతా పనిచేయడం జరుగుతుంది. ఎక్కడైతే గ్యాప్ కనిపిస్తుందో గ్యాప్ కనిపించి ఒక 2-3 రోజులు లేదనుకుంటే ఒక వారం రోజుల్లో దానికి సంబంధించి రికవరీ చేసి శ్రీనిధి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. ఈ 3 అంశాల్లో కూడాను మన జిల్లా యంత్రాంగం అంతా కూడాను చాలా బాగా పనిచేసి అన్ని అంశాల్లో కూడాను స్టేట్ లో కూడాను మనకు మంచి పేరు అనేది విజయనగరంకి వచ్చేటట్టుగా అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మా ఎంటైర్ సిబ్బంది అందరికీ కూడాను మా యూనిట్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. సో మనకి ఇంకొక విషయం ఏంటంటే పర్టికులర్ గా శ్రీనిధికి సంబంధించి శ్రీ దత్తసాయి సినీ క్రియేషన్స్ వసీ చిత్రం పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, ఫోరం ఫర్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ డాక్టర్ మహేంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ప్రముఖ డ్యాన్సర్ రాకేష్ మాస్టర్ అలాగే తదితరులు పాల్గొన్నారు. ఆ కోవలో ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు చిన్న చిన్న మూవీసే కానీ అద్భుతమైన కంటెంట్ తోని, అద్భుతమైన డిఫరెంట్ ఇన్నోవేటివ్ థాట్స్ తోని చాలా మంది వచ్చి గొప్ప గొప్ప విజయాలు సాధించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అదే కోవల ఈ మూవీ కూడా ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు ఈరోజు ఒక 2 విషయాలు సందర్భము సమయము వచ్చింది కాబట్టి ఒక 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు మన రామూర్తి గారే కానీ, శర్మ గారే కానీ, యాదగిరే కానీ ఒక మూవీ తీయాలని ఒక బలమైన సంకల్ప బలంతో, కృషితో వాళ్ళు అనేక కష్టాలు, ఎన్నో ఆటుపాటులు ఎదుర్కొంటూ బలమైన వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి ముందుకు సాగుతూ ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి నిజంగా నేను వాళ్ళ కృషికి మనందరం ఒకసారి క్లాస్ గొప్ప సఫలం తెలియజేస్తున్నాం. ఈ రోజు ఒకటే చెప్తున్నా, నేను నమ్మిన సిద్ధాంతం మిమ్మల్ని మీరు నమ్మండి, మీ మూవీ యొక్క కంటెంట్ నమ్మండి, అద్భుతమైన విజయం సాధిస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన చిన్నజీర స్వామి. జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి సుడిగాలి పర్యటన, దేవరుప్పల మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. గ్రేటర్లో కొనసాగుతున్న పార్టీల ఫిరాయింపులు, ఎల్బీ నగర్లో బీజేపీ పార్టీలో చేరిన వివిధ పార్టీల నేతలు. మీ సేవా కేంద్రాల వద్ద భారీగా వరద బాధితులు, వరద సహాయం కోసం క్యూలైన్. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ వద్ద రైతుల ఆందోళన, రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.